అన్నది నాకు నిజంగా తెలియదు. నాకు రెండే రెండు తెలుసు. ఒకటి మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ 'శివ' రిలీజ్ అవుతుందని తెలుసు. తర్వాత 'కాంతా' రిలీజ్ అవుతుందని తెలుసు. తర్వాత 'సంతాన ప్రాప్తిరస్తు' రిలీజ్. మిగతా గురించి నిజంగా తెలియదు. నేను వర్రీ అయ్యేవాడిని నాకు స్క్రీన్లు దొరకకపోతే. అంటే ఎవ్రీవేర్ అంటే సచే ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఓ 200 థియేటర్లలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 200 థియేటర్లు, తమిళనాడులో 20 థియేటర్స్, కర్ణాటకలో 40 థియేటర్స్, తర్వాత యూఎస్లో 75 థియేటర్స్. సో వరల్డ్ వైడ్ అరౌండ్ 350 to 400 థియేటర్స్లో సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ అవుతుందంటే ఎవరికి నలిగిపోతాం, ఎక్కడ నలిగిపోతాం. ఇట్స్ ఓన్లీ సినిమా స్పీక్స్ అంతే. ట్రైలర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రైలర్. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే జనరల్ ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత ట్రైలర్ జనరల్గా ఏదో ఎవరైనా ట్రైలర్ చూసే వెళ్తారు. జస్ట్ వాచ్ ట్రైలర్, సంతాన ప్రాప్తి ట్రైలర్ అండ్ గో టు ద మూవీ అని చెప్తానమాట. సార్ ఇప్పుడున్న టీన్స్ అయితే పర్లేదు, 10 years లేకపోతే 12 years పిల్లలు, ఆడపిల్లలు లేకపోతే నా కూతుర్లలో వచ్చి ఏంటి స్పెర్మ్ కౌంట్ ఏంటి ఇదేంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ దొరుకుతుంది? వాళ్ళకి మేమేం చెప్పాలి? అంటే దీనికి రైట్ ఏంటంటే 10th class 9th 8th నుంచే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పాఠాలు ఉన్నాయి. యాక్చువల్ వాళ్ళకి తెలియదని మీరు అనుకోకూడదు, అందరికీ అవగాహన ఉంటుంది. 8th 7th class ఇప్పుడు కాదు జనరేషన్. మేము 7th చదువుకున్నప్పుడు మా టీచర్, మాకు లేడీ టీచర్ ఉండేది. ఆ మ్యామ్ 7th classలో మాకు హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పింది ఆ రోజుల్లో. సో ఇట్స్ ఆల్ ఓపెన్ యాక్చువల్లీ. పోస్ట్ పాండమిక్ ఇంకా మంచి మంచి సినిమాలు చూశారు వాళ్ళు. దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ యాక్చువల్గా. అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. వాట్ వీఆర్ టెలింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, హెల్త్ స్ట్రెస్ ఉండకూడదు, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాను దీనివల్ల. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ గుడ్ అండి. ఈ కత్తులతో పొడుచుకోవడాలు, బ్లడ్ చూడాలు వీటికంటే మేము సంతాన ప్రాప్తిరస్తులో చెప్తున్నది ఒక 100 times బెటర్ థింగ్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ, దాంట్లో ఏమాత్రం తిరగలేదు. అండ్ మనం అందరు కలిసి చూడొచ్చని సెన్సార్ బోర్డే చెప్తుంది. యాక్చువల్లీ వి రియల్లీ భయపడ్డాం, ఏ వస్తుందేమో ఇంత సెన్సిటివ్ టాపిక్ అని. వాళ్ళు యూబైఏ ఇచ్చారు, పేరెంటల్ గైడెన్స్తో చూడొచ్చు అని. దట్స్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అంత నీట్గా డీల్ చేసాము, ఎక్కడ బూత్ లేకుండా అండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా. అందుకనే దట్స్ వాట్ సెన్జీ ఎంజాయ్ చేస్తుంది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది నిన్న ప్రీమియర్ షోలు. అంటే దట్స్ చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసాం అనమాట. శ్రీధర్ సార్, సంజీవ్ గారికి ఒక క్వశ్చన్ సార్.